అందరికీ శరణార్థులు. శ్రీ కనకదాసుల వారి జీవన సందేశంలో వారి యొక్క సామాజిక స్పృహ మరియు నీతి బోధ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయనలో ముఖ్యంగా ఒక నిమ్నజాతి కులంలో పుట్టడం వల్ల ఆయనలో సామాజిక స్పృహ దండిగా ఉంది. ఆయన ప్రజలకు నీతి బోధ చేస్తూ సమాజంలో మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పినటువంటి వ్యక్తి కనకదాసుల వారు. వారి యొక్క కావ్యాల్లో కానీ కీర్తనల్లో కానీ ఎక్కువగా సమానత, సమభావము, మానవతావాదం అనేటువంటి విషయాల్ని ఎక్కువగా ఆయన గుచ్చి చెప్తాడనమాట. ఆనాడున్నటువంటి ఆ వ్యత్యాసాలు, కుల వ్యత్యాసాలు కావచ్చు, లేదంటే ధనవంతులు పేదలు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాల గురించి ఆయన ఎలుగెత్తి చెప్తూ అందరూ ఒకటే, ఈ మూఢాచారాలు లేదంటే ఈ అంధవిశ్వాసాలు అంటాం కదా, కులం తక్కువ లేకుంటే నా కులం ఎక్కువ అనేటువంటి భావనలు వద్దు అని చెప్తూ వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి కనకదాసులు. ఎందుకంటే సమాజం అనేది ఒక సంకీర్ణ వ్యవస్థ, మనిషి సంఘజీవి కాబట్టి అతని కార్యకలాపాలన్నీ కూడా సంఘంలోనే నిక్షిప్తమై ఉంటాయి. వ్యక్తి సమకాలీన సంస్కృతి భావానికి లోను కాకుండా బ్రతకడం చాలా కష్టం. ఆ కాలం నాటి మూఢాచారాలకు విరుద్ధంగా పోరాడడం అంటే మరీ కష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నత వర్గాల యొక్క అట్టహాసము, వాళ్ళకున్నటువంటి బలము, ఇవన్నీ చూసి వాళ్ళని ఎదిరించాలంటే చాలా కష్టం. అయినా కూడా కనకదాసుల వారు అవిశ్రాంతంగా పోరాడినటువంటి వ్యక్తి. వారి విప్లవాత్మక ఆలోచనలలో ఒకటైనటువంటి సామాజిక స్పృహ, నీతి బోధ నేటి సమాజానికి కూడా ఇది అత్యవసరంగా ఉంది. ఆ రోజు కనకదాసుల వారు ఏ రకంగా ఇది పోరాడారో, ఆ రోజు కనకదాసుల వారు ఏ సమస్యలపైన పోరాడారో ఈనాడు కూడా ఈ సమాజంలో కూడా అలాంటి రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకనే కనకదాసుల వారి యొక్క బోధనలు, పోరాటాలకు నేటికి కూడా మనము అన్వయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కులం. ఆనాడు ఎలాగైతే కులాల మధ్య హెచ్చుతగ్గులు ఉన్నాయో 400-500 సంవత్సరాల తర్వాత నేడు కూడా ఇంకా కొంచెం ఎక్కువగా కులతత్వం ఉందేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంది. అంటే సమాజం మతాల వారీగా, కులాల వారీగా వర్గీకరించబడింది. నేడు ఉన్నత మతాలు లేకుంటే ఉన్నతమైనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజృంభించి పేదలని, అణగారిన వర్గాలని ఈరోజు మరి నీచంగా చూసే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కనకదాసుల వారు ఆ రోజుల్లో కులం గురించి ఏం చెప్పారు అనేది చాలా ముఖ్యం. అసలు కులం ఎలా వచ్చిందన్నప్పుడు సమాజం ముఖ్యంగా వృత్తుల ఆధారంగా నడిచేటువంటి ఒక ప్రక్రియ. అంటే వృత్తులు ఆ కాలంలో కేవలం ఎవరెవరు ఏదేది పని చేయగలరో, ఎవరికి ఏ వృత్తిలో నైపుణ్యం ఉందో ఆ పని చేస్తూ వచ్చారు. అయితే తర్వాత దాన్ని వచ్చిన వృత్తుల కాలాంతరంలోనే కులాలుగా మారినాయి తప్ప ఇది ఒకరు బలవంతంగా రుద్దినది కాదు. అయితే తర్వాత కులాల మధ్య సంకరం లేకుండా కొన్ని నియమాలు, కట్టుబాట్లు అనేది వచ్చాయి. వృత్తులలో ఉపవృత్తులు వచ్చడంతో కులాలలో ఉపకులాలు కూడా పుట్టుకొచ్చాయి. వృత్తుల ఆధారంగా పెరిగిన కులం మహావృక్షమైంది. అందులోనే తారతమ్యాలు ఏర్పడ్డాయి. అంటే తెలివితో పనిచేసేవాళ్ళు, విద్యతో పనిచేసే వాళ్ళంతా కూడా పెద్ద వృత్తుల మాదిరి లేకుంటే పెద్ద కులాలు అయిపోయినాయి. మరి చిన్న పనులు చేసేవాళ్ళు చిన్న కులాల మాదిరి. అంటే వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ సామాజిక స్థితిని అంచనా వేసే పరిస్థితి వచ్చింది. మొదట్లో అలా ఉండేది కాదు. ఏ పని చేసినా అది గొప్పగానే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా చేసే వృత్తి పట్ల, ఆ వృత్తుల పట్ల వాళ్ళ కులాలు రావడం, ఆ కులాల్లో హెచ్చుతగ్గులు రావడం వల్ల ఈ కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి
కనకదాసుల వారు. అందుకే కులం గురించి ఆయన 2-3 కీర్తనలు రాస్తాడు. అందులో అందులో చాలా గొప్ప కీర్తన ఇది. కుల కుల ಕುಲವೆನ್ನುತಿಹರು ಕುಲವ್ಯಾವುದು ಸತ್ಯ ಸುಖವುಳ್ಳ ಜನರಿಗೆ ಕುಲ ಕುಲ ಕುಲವೆನ್ನುತಿಹರು ಕೆಸರಳು ತಾವರೆ ಪುಟ್ಟಲ ಅದು ತೆಂದು ಬಿಸಜನಾಭನಿಗೆ ಅರ್ಪಿಸಲಿಲ್ಲವೇ ಹಸುವಿನ ಮಾಂಸದೊಳ್ ಉತ್ಪತ್ತಿ ಕ್ಷೀರವ ವಸುದೆಯೊಳಗೆ ಭೂಸುರರುಣಲಿಲ್ಲವೇ ಮೃಗಗಳ ಮೈಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಕತ್ತುರಿಯ ತೆಗೆದು ಪೂಸುವರು ದ್ವಿಜರೆಲ್ಲರೂ ಹೊಗೆಯಿಂದ ನಾರಾಯಣ ಯಾವ ಕುಲ ಅಗಜವಲ್ಲಭನ ಆತರ ಕುಲದವನು ಹೊಗೆಯಿಂದ ನಾರಾಯಣನ್ಯಾವ ಕುಲ ಅಗಜವಲ್ಲಭನ್ಯಾತರ ಕುಲದವನು ಆತ್ಮ ಯಾವ ಕುಲ ಜೀವ ಯಾವ ಕುಲ ತತ್ವೇಂದ್ರಿಯಗಳ ಕುಲ ಪೇಳಿರಯ್ಯ ಆತ್ಮಾಂತರಾತ್ಮ ನೆಲೆಯಾದಿ ಕೇಶವನು ಆತನೊಲಿದ ಮೇಲೆ ಯಾತರ ಕುಲದಯ್ಯ. ఎంతో అర్థవంతమైనటువంటి కీర్తన ఇది. కనకదాసుల వారు రాసినటువంటి చాలా చాలా గొప్ప కీర్తనల్లో ఇది కూడా ఒకటి. కుల ಕುಲವೆನ್ನುತಿಹರು ಕುಲವ್ಯಾವುದು ಸತ್ಯ ಸುಖವುಳ್ಳ ಜನರಿಗೆ. కులం కులం అంటున్నారు, సత్యసుఖం కలవారికి కులమేది అంటాడు ఆయన. సత్యసుఖం అంటే సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో జీవితంలో అలాంటి వాళ్ళకి కులమేదిరయ్య అంటారు. అంటే సత్యాన్ని ఎవరైతే దర్శిస్తారో, సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ కులం జోలిపోరు. వాళ్ళకు కులంతో పని లేదు. వాళ్ళ కులం మానవ కులం అంతే. మానవత్వమే వాళ్ళ కులం. కనుక ఓ సత్యాన్ని తెలుసుకోండి అని చెప్తాడు ఆయన. మీరు కూడా సత్యవంతులు కండి అని. కుల కుల ಕುಲವೆನ್ನುತಿಹರು ಕುಲವ್ಯಾವುದು సత్య సుఖವುಳ್ಳ ಜನರಿಗೆ. సత్యసుఖం తెలుసుకున్న వారికి కులమేది. ಕೆಸರುಳು ತಾವರೆ పుట్టలు అదತೆಂದು బిసజనాభನಿಗೆ అర్పిసలిల్లవే. అంటే బురదలో ಕೆಸరు అంటే బురద అని. ಕೆಸరులు తావెరే, తామర పువ్వు పుడితే బురదలో కదా పద్మం పుట్టేది. పద్మం అనేది బురదలో పుడుతుంది. ఆ పద్మం బురదలో పుట్టినటువంటి పద్మాన్ని తెచ్చి విసజనాభనికి అంటే పద్మనాభునికి మనం అర్పించడం లేదా అంటే పువ్వుని, బురదలో పుట్టిన పువ్వుకి ఎంత ప్రాధాన్యత, దానికి తీసుకొచ్చి శ్రీహరి యొక్క పాద పద్మముల ముందు పెడతాం కదా, మరి దానికి కులం ఉందా అని అడుగుతాడు. అంటే బురదలో పుట్టిన పువ్వును తీసుకొచ్చి దేవుని పాదాల మీద పెడతాం కదా, మరి అది ఏమి కులము అని అడుగుతాడు. హసువిన మాంసదొళ్ళుత్పత్తి క్షీరవ. హసు అంటే ఆవు. ఆవు యొక్క మాంసము ద్వారా వచ్చినటువంటి క్షీరము పాలు. ఆవు మాంసం నుండి ఉత్పత్తి అయినటువంటి పాలను లోకములో బ్రాహ్మణులు ఆరగించడం లేదా? మరి వాళ్ళు పశువుల పాలు తాగారు కాబట్టి వాళ్ళని పశువులు అనగలమా? మరి వాళ్ళదే కులము అని మాట్లాడతారు. అంటే ఇక్కడ ఆయన చెప్పడం ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, శూద్రులు నీచులైతే మరి వీళ్ళు ఆవు పాలని, ఆవు మాంసంతో తయారైనటువంటి పాలని తాగుతారు కదా, మరి వీళ్ళు అంటే పశువుల మాంసం తిన్న వాళ్ళని వాళ్ళు నీచంగా చూసేవాళ్ళు ఆ కాలంలో. ఎవరైతే మాంసాహారులు ఉన్నారో వాళ్ళు నీచంగా చూసేవాళ్ళు. వాళ్ళు మాంసం తింటున్నారు, వీళ్ళు పాలు తాగుతున్నారు. ఏమి పెద్ద వ్యత్యాసం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాడనమాట. కాబట్టి పశువుల మాంసం తిన్నవాడు ఒకటే,
ఆ మాంసం ద్వారా వచ్చిన పాలు తాగిన వాళ్ళు కూడా ఒకటే కదా, మరి ఇది వారిదే కులం అని ప్రశ్నిస్తాడనమాట. దాంతోపాటు మృగಗಳ ಮೈಯಲ್ಲಿ పుట్టిದ కత్తురియ తెగదు పూసూరు ద్విజరెల్లరు. అంటే మృగాల దేహం ఉండి, మృగాల్లో దేహం అంటే ఈ కృష్ణ జింక అనేటువంటి ఆ జింకం శరీరం నుంచి పుట్టినటువంటి కస్తూరిని, అంటే సుగంధ పరిమళాలతో విదజల్లుతుంటుంది అన్నమాట. ఆ కస్తూరిని తీసుకొని బ్రాహ్మణులను పూసుకుంటారు కదా, మరి వారిదే కులం అంటున్నాడు. అంటే వాళ్ళ శరీరం పైన పూసుకునే ఆ సువాసన మృగాలది కదా, మరి వాళ్ళ మైలం కాదా, వాళ్ళకి మైలు కాదా అని ప్రశ్నిస్తాడనమాట. ಒಗೆಯಿಂದ ನಾರಾಯಣ ನ್ಯಾವಕುಲ ಅಗಜ ವಲ್ಲಭ ನ್ಯಾತರ కులదవను. అంటే నారాయణుది ఏ కులం? నారాయణ అంటే నారాయణ, బ్రహ్మ, విష్ణు, తర్వాత శివ. సో విష్ణుదే కులం, బ్రహ్మదే కులం. అన్నీ ఈ కీర్తనలో ముగ్గురిని కూడా ప్రస్తావిస్తాడు. దాంతోపాటు అగజవల్లభ పార్వతీపతి శివునిదే కులం. అంటే త్రిమూర్తులదికి కులం ఉందా అని ప్రశ్నిస్తాడు. త్రిమూర్తులకు లేని కులం, త్రిమూర్తులు అందరికీ దేవుళ్ళే కదా, వాళ్ళకి లేని కులం నీకెందుకు అని ప్రశ్నిస్తాడనమాట. అదే కాదు, ఆయన చెప్పినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఆత్మయావకుల జీవయావకుల ತತ್ವೇಂದ್ರಿಯಗಳ ಕುಲಪೇಳಿರಯ್ಯ. ఇది భారతదేశ ఒక ఫిలాసఫీలోని ఒక సంచలనాత్మకమైనటువంటి మాట అన్నమాట. ఈయన మాట్లాడిన మాట, ఆత్మకే కులం ఉందా? హిందూ తత్వశాస్త్రం ప్రకారం, లేకుంటే హిందూ ఆధ్యాత్మిక చింతనలో, హిందూ ఆధ్యాత్మికతలో ఏమని ఉంటుంది? అందరికీ ఉన్న ఆత్మ ఒక్కటే. శరీరం నశించవచ్చు కానీ ఆత్మ నశించదు. ఆత్మ శరీరాలని మారుస్తూ ఉంటుంది అని చెప్తారు. అంటే ఎన్నో జన్మలు మనకి గడుస్తున్నా, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, వృక్షాలు కావచ్చు, మనుషులుగా పుట్టవచ్చు, చీమలుగా పుట్టవచ్చు. అంటే మన పునర్జన్మలో మన జన్మలు తీసుకుంటుంటాం, కానీ ఆత్మ ఒకటే. శరీరాలు మారుతాయి. అది జంతు శరీరంలో ఆత్మ ఉండొచ్చు, తర్వాత మనుషులుగా మారచ్చు. అంటే ఆత్మకి కులం లేదు కదా అని మీరే చెప్పారుగా. ఆత్మయావకుల జీవయావకుల, ప్రాణం, మన శరీరంలో ఉండే ప్రాణానికి కులం ఉందా? ఆత్మకి కులం ఉందా? ఒకసారి మనము, ఇప్పుడు నాకు బాగా గుర్తొస్తుంది, అద్వైత్వాన్ని బోధించినటువంటి శంకరాచార్యుల వారు ఒకసారి గంగానది దగ్గర స్నానం చేసి వెళుతూ ఉంటాడు. సంధ్యావందనం తర్వాత అలా వెళుతూ ఉంటే ఒక చండాలుడు ఎదురొస్తారన్నమాట. ఒక చండాలుడు ఎదురొస్తాడు. ఆయన కొంచెం మురికిగా ఉంటాడు. అది చూసినటువంటి శంకరాచార్యులు అతన్ని దావకి అడ్డం వస్తూ ఉంటే, తప్పుకో, పక్కకు వెళ్ళు అని అంటాడు. పక్కకు వెళ్ళంటాడు. అది విన్నటువంటి ఆ చండాలుడు ఏమంటాడంటే, స్వామి, నీవు ఎవరిని తప్పుకోమంటున్నావు? నా శరీరములో ఉండేటువంటి ఆత్మనే అంటాడు. నేను చాలా గలీజ్గా ఉన్నాను, నేను అపరిశుభ్రంగా ఉన్నాను, నా వృత్తే ఇది. అయినా నీవు నన్ను శరీరాన్ని తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి ఆత్మని తప్పుకోమంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆదిశంకరాచార్య వారికి కనువిప్పు కలుగుతుంది. నిజమేగా, నేను అతని శరీరాన్ని మాత్రమే చూస్తున్నాను. నేను ఒక పెద్ద ఫిలాసఫర్ని, నేను పెద్ద ఆధ్యాత్మికవేత్తని, పెద్ద జ్ఞానిని కదా, అన్ని శాస్త్రాలు చదివాను. అయినా కూడా నేను ఒక మనిషిని పక్కకు తప్పుకోమంటున్నానంటే, నేను అతని ఒక ఆత్మగా భావించకుండా కేవలము శరీరాన్ని మాత్రమే చూస్తున్నాను. కాబట్టి అతని యొక్క ఆ శరీరంలో ఉన్నటువంటి అపరిశుభ్రతను చూసి పక్కకు అంటున్నానే తప్ప, ఆ శరీరంలో కూడా ఆత్మ కదా ఉంది అని చెప్పి అతన్ని అప్పుడైనా క్షమాపణలు కోరుతూ
అతను జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగించినందుకు అతని కృతజ్ఞతలు చెప్తాడు శంకరాచార్య వారు. శంకరాచార్యులు వారు అప్పుడు కొద్దిగా మారుతారనమాట. ఓహో, ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది కదా, నేను ఆత్మని దర్శించాలి, కానీ అతని యొక్క శరీర ఆకారాన్ని నేను చూసి నేను అతన్ని గౌరవించడమా అగౌరవపరచడమా చేస్తున్నాను, కానీ అతనిలో ఉండేటువంటి నిజమైనటువంటి ఆత్మని నేను దర్శించలేకపోయానని బాధపడతాడు. అప్పుడు ఆయన జ్ఞానోదయం కలుగుతుంది ఆదిశంకరాచార్యుల వారికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని గమనిస్తే కనకదాసుల వారు కూడా అదే చెప్తారు. ఆత్మయావకుల జీవయావకుల తత్వేంద్రియಗಳ కులపేళిరయ్య. ఆత్మకి కులముందా, జీవానికి కులముందా? తత్వేంద్రియాలకి కులమేమో చెప్పండి. తత్వేంద్రియాలు అన్నమాట. పంచభూతాలు ఉన్నాయి, వాటికి కులం ఉందా? తత్వాలకు కులం ఉందా? ఇంద్రియాలకు కులం ఉందా? అందరికీ ఒకే రకంగా ఇంద్రియాలు ఉంటాయి, అందరికీ ఒకే రకమైన శరీరం, అందరికీ ఒకే రకమైనటువంటి జీవమే కదా. జీవం పోతే అందరూ శవాలే. కాబట్టి తత్వేంద్రియాలకి కులం ఏదైనా ఉందా చెప్పండి. ఆత్మాంతరాత్మ నిలయాది కేశవను అతనులిద మేలి యాతర కులవయ్య. ఆత్మాంతరాత్మ అనేటువంటి ఆదికేశవుని మనం కనుక పూజిస్తే అతనే మనల్ని కాపాడుతాడు. అతన్ని ఒలిద మేలే ఆయన ప్రసన్నుని చేసుకున్న తర్వాత, ఆయనకి మన భక్తితో పూజించేటప్పుడు ప్రసన్నుడైనప్పుడు ఇక మన కులమేమిటి అని ఆయన పలు నిదర్శనాలను చూపించిన తెలుసుకోని సమాజం ఇది అని చెప్పి బాధపడతాడనమాట. అంటే ఒక కంపారిజన్ చేస్తాడు. కులం అన్నప్పుడు అన్నిటికీ కులమేగా ఉండాల్సింది, కానీ కులం అనేది ఎలా వచ్చింది? వృత్తుల ఆధారంగా వచ్చిన కులాన్ని నీవు శాశ్వతం అనుకుంటున్నావా? ఆ కులంలో హెచ్చు తక్కువ లేనిది అందరూ చేసే పని పొట్టకూటి కోసమే. వాళ్ళు వేదాలు చదివినా, మంత్రాలు చదివినా పొట్టకూటి కోసమే, పని చేసినా పొట్టకూటి కోసమే, చెప్పులు కుట్టినా పొట్టకూటి కోసమే. నీవు ఏ పని చేసినా జీవించేదానికి నీకు ఇష్టమైన పని లేదా నీకు వచ్చిన పని అలా చేస్తూ వచ్చామే తప్ప ఒక కులం పెద్దది, ఒక కులం చిన్నదేటి. మంత్రాలు చదివేవాళ్ళు అదొక వృత్తి, వ్యవసాయం చేయడం ఒక వృత్తి. కొన్ని సందర్భాల్లో వ్యవసాయం లేకుండా మంత్రాలు చదవడం నిలిపివేసినా ప్రపంచానికి వచ్చిన నష్టమేమి లేదు. కానీ ఒక రైతు వరి దున్నకపోతే, ఒక రైతు పంటలు పండించకపోతే మానవ జాతే ఉండదు కదా తినేదానికి. మళ్ళీ ఆటవిక రాజ్యానికి వెళ్ళిపోతాం మనం. కరోనా సమయంలో గుళ్ళన్నీ మూసేశారు, అయినప్పటికీ సమాజానికి వచ్చిన నష్టమేమీ లేదు. కొన్ని వృత్తుల వారికి పనే లేదు, అయినా నష్టం లేదు. కానీ అప్పుడు కూడా వ్యవసాయదారులు వ్యవసాయమే చేశాడు, అందరూ పనిచేశాడు, కార్మికులు కర్షకులు పనిచేశారు. మరి వాళ్ళు లేకపోతే ఈ సమాజంలో ముందుకు ఎలా పోతుంది సమాజం? కాబట్టి ఒక కులం పెద్దదో, ఒక కులం చిన్నది, ఒక వృత్తి చెడ్డది లేకపోతే ఒక వృత్తి హీనము, ఒక వృత్తి ఉన్నతం అనేటువంటి భావన లేదు. అందరూ ఒకటే అని చెప్పేసి చెప్పడం కనకదాసుల వారి యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడతాడు. అది ఒక ఆటం బాంబు మళ్ళీ పేలుతుందన్నమాట. ఆత్మయావకుల జీవయావకుల వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఎవరైతే ఈ ఆత్మ గురించి నిరంతరం ఘోషిస్తారో, ఆత్మ గురించి చెప్తారో, హిందూ పురాణాలు, హిందూ ఏవైతే ఉన్నాయో, హిందూ శాస్త్రాల్లో ఏదైతే ఆత్మ గురించి చెప్తున్నారో వాళ్ళకైనా ప్రశ్నిస్తాడు ఆయన కీర్తన ద్వారా. ఆత్మయావకుల జీవయావకుల తత్వేంద్రియಗಳ కులపేళిరయ్య. ఇది ఆ రోజుల్లో ఈ కీర్తన రాయడం అంటే అంత ఆసామాషి కాదనమాట. ఆ రోజుల్లో ఈ
ఆ కులతత్వము మతోన్మాదం ఎక్కువైపోయి కులాల వారీగా సమాజం చీలినప్పుడు నిమ్న కులాన్ని చాలా హీనంగా చూసేవాళ్ళు, గుడిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అసలు అగ్రకులాల ముందు ఇలా నడిచి వెళితే కూడా పాపము అని చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళపై శిక్షించేవాళ్ళు. గుళ్ళకి దూరంగా శూద్రుల్ని బహుజనుల్ని నిలబెట్టేవారు. దర్శనానికి కూడా లోపలికి వదిలేవాళ్ళు కాదు. కనకదాసులు ఇలాంటివన్నీ చాలా అనుభవించాడు ఆయన. మనం ఉడిపి శ్రీకృష్ణుని దగ్గర మొదలుకొని ఇంకా పాండురంగ మహారాష్ట్రలో ఉన్నటువంటి విఠోబా ఆ దేవస్థానానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి దర్శనానికి అనుమతించలేదు. సో ఇవన్నీ ఆయన మనసులో గాఢంగా నాటుకుపోవడం వల్ల కులం గురించి ఆయన రాస్తూ చాలా బాధపడతాడు. బాధపడుతూ కూడా ఆయన ఒక ఆధ్యాత్మిక కోణంలోనే చెప్తాడనమాట. అది కూడా ఎవరైతే ఆత్మ పరమాత్మని 24 గంటలు చెప్తూ ఉంటారో ఈ పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, హరికథల ద్వారా ఆత్మ గురించి చెప్తుంటారు, వాళ్ళకే ప్రశ్నిస్తాడు ఆయన. ಕೆಸರುಳು ತಾವರ ಪುಟ್ಟಲು ಅದತಂದು ಬಿಸಜನಾಭನಿಗೆ ಅರ್ಪಿಸಲಿಲ್ಲವೇ ಹಸುವಿನ ಮಾಂಸದೊಳ್ಳುತ್ಪತ್ತಿ ಕ್ಷೀರವ వసదజొలగి భూసురరుణలిల్లవి. భూసురరు అంటే భూసురరు, భూదేవతలుగా ఎవరైతే చెప్పుకుంటారో, ఈ భూమికి మేమే ప్రభువులమని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు ఏం చేస్తారయ్యా? పశువుల యొక్క మాంసంతో కరిగించినటువంటి పాలను తాగుతారు, అయినా వాళ్ళది ఉన్నత కులమా అని ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా వసుధ అంటే ఈ భూమి. మృగಗಳ ಮೈಯಲ್ಲಿ పుట్టిದ కస్తూరి, మృగాల శరీరంలో పుట్టినటువంటి ఆ కస్తూరిని తీసుకొని పూసుకొని వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళు గొప్పవాళ్ళ. ఒగయింద నారాయణ నావకుల, దేవునికి కులం ఉందా? శివునికి కులం ఉందా? దీంతో పాటు ఆయన రాసినటువంటి తత్వేంద్రియాలు, జీవము, ఆత్మము, పరమాత్మ అంటే ఈ ప్రశ్నలు అన్నమాట. ప్రశ్నిస్తాడు. ఆయన ప్రశ్నించడమే ఆయన యొక్క గొప్ప పోరాట పటిమ అన్నమాట. ఆ రకంగా ఆయన రాసినటువంటి ఈ కుల 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 వెన్ను తిహరు అనేటువంటి కీర్తన ఆ రోజుల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా చెప్పవచ్చు. దాంతోపాటు ఆయన కులం గురించి ఇంకొక కీర్తన కూడా రాశాడు. కుల కుల కులವೆಂದು ಹೊಡೆದಾಡದಿರಿ, ನಿಮ್ಮ ಕುಲದ ನೆಲೆಯೇನಾದರೂ ಬಲ್ಲಿರಾ ಬಲ್ಲಿరా. కులం 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 అని ఎందుకయ్యా గొడవ పడతావు? అసలు కులం మూలం నీకు తెలుసా? ಹುಟ್ಟದ ಯೋನಿಗಳಿಲ್ಲ, ಮೆಟ್ಟದ ಭೂಮಿಗಳಿಲ್ಲ, ಅಟ್ಟು ಉಣ್ಣದ ವಸ್ತುಗಳಿಲ್ಲ, ಗುಟ್ಟು ಕಾಣಿಸಬಂತು ಹಿರಿದೇನು ಕಿರಿದೇನು, ನೆಟ್ಟನೆ ಸರ್ವಜ್ಞನ ನೆನೆ ಕಂಡೆ ಮನುಜ. అసలు ఓ మనిషి పుట్టని యోనులు లేవు, తొక్కని భూములు లేవు, కోరి తినని వస్తువులు లేవు, గుట్టు కనిపించింది పెద్దదేమిటి చిన్నదేమిటి, చక్కగా సర్వజ్ఞుని తలుచుకో. పుట్టగా యోనిలు లేవు, మనుషులంతా స్త్రీల యోనిలోనే పుడతారయా. అలాగే పుడతాం చనిపోతాం, పుడతాం తొక్కని భూములు లేవు. ఈ భూమిని అందరూ తొక్కుంటూ పోతారు. అన్ని కులాల వాళ్ళు కూడా భూమి తొక్కుతారు. అందరికీ ఒకటే కదా భూమి. అన్ని కులాల వాళ్ళు బ్రాహ్మణులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, చండాలులైనా స్త్రీ యొక్క యోని ద్వారా, స్త్రీ యొక్క తల్లి గర్భం నుంచే వస్తారే తప్ప పైనుంచి ఎవరు రారు కదా అని ప్రశ్నిస్తాడు ఆయన. జలవే సకల కులకి ತಾಯಲ್ಲವೇ, ಜಲದ ಕುಲವನಿನಾದರೂ ಬಲ್ಲಿರಾ, ಜಲ್ಲದ ಬೊಬ್ಬುಳಿಯಂತೆ ಸ್ಥಿರಬಲ್ಲವಿ ದೇಹ, ನೆಲೆಯನರುತು ನೀನೆ ಕಂಡೆ మనుజ. నీరు అన్ని జాతులకు కూడా తల్లి కదా, నీటికి కులం ఉందా అంటే ఈ పంచభూతాలకు కులం ఉందా అని ప్రశ్నిస్తాడు. నీరు అన్ని జాతులకు కులం కదా, తల్లి కదా, మరి దానికి ఏమన్నా కులం ఉందా? నీటి బుడగలాంటి దేహం స్థిరం కాదు, గుట్టెరిగి నీవు స్మరించబోయి అంటాడు.
హరియే సర్వోత్తమ హరియే ಸರ್ವೇಶ್ವರ ಹರಿಮಯವೆಲ್ಲ ವೆನುತ ತಿಳಿದು ಸಿರಿಕಾಗಿ ನೆಲೆಯಾದಿ ಕೇಶವರಾಯನ చరణ కమలవ కీర్తిశుభ కులజ. చూడండి, పంచభూతాలకు లేని కులము మనుషులకి ఎందుకు? పక్షులకు లేదు, వృక్షాలకు లేదు, జంతువులకు లేదు, ఏమిటికి కులం లేదు కదా. మనుషులకి ఎందుకయ్యా కులం? పంచభూతాలు లేకుంటే మనం లేము. మనం ఎలా తయారైంది మన శరీరము? పంచభూతాలు, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం ద్వారా ఏర్పడినటువంటి శరీరానికి, అంటే పంచభూతాల ఆధారంగా ఈ శరీరం ఏర్పడితే పంచభూతాలకు లేని కులము మనం పంచభూతాల ద్వారా ఏర్పడిన ఈ శరీరానికి ఎందుకు కులం అంటాడు ఆయన. ఇది ప్రశ్న. పంచభూతాలు లేకపోతే మనం లేము. నీటికి కులం లేదు, భూమికి కులం లేదు, అగ్నికి కులం లేదు, వాయువుకి కులం లేదు. జీవం, వాయువు అంటే జీవం, భూమి అంటే మన్ను. ఈ వేటికి లేని కులము ఈ పంచభూతాల ఆధారంగా ఏర్పాటు అయినటువంటి, లేదంటే ఈ పంచభూతాల ఆధారంగా నిర్మించినటువంటి మన శరీరానికి కులం ఎందుకు, అది హెచ్చు తగ్గులు ఎందుకు అని చెప్పేసి ఆయన ఎంతో ఒక డైరెక్ట్గా ప్రశ్నిస్తాడనమాట సమాజాన్ని. ఆ రోజు ఉన్నటువంటి ఆ అగ్రవర్ణాలనే ప్రశ్నిస్తాడు. మీరేం పైనుంచి దిగొచ్చారా? మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ಹುಟ್ಟದ ಯೋನಿಗಳಿಲ್ಲ, ಹುಟ್ಟದ ಯೋನಿಗಳಿಲ್ಲ. మీరందరూ తల్లి గర్భం నుంచి వచ్చారు. నేనైనా నువ్వైనా అంతే. మెట్టದ భూమిಗಳಿಲ್ಲ, నడవలేని భూమి. అందరూ ఒకే భూమిపైనే నడుస్తాం. చావు పుట్టుక ఇద్దరికీ ఒకటే. నీవు చనిపోయినా నేను చనిపోయినా పూణుస్తాము, లేకుంటే కాలుస్తాం, అంతే తప్ప దాంట్లో పెద్ద వ్యత్యాసం ఏముంది అంటాడు అన్నట్టు. కాబట్టి హరియే సర్వోత్తముడు, హరి ఒక్కడే సర్వేశ్వరుడు, సర్వోత్తముడు, అంతా హరిమయం అని తెలుసుకొని సిరి కాగినిల ఆది కేశవరాయన చరణ కమలాలను కీర్తించాయని చెప్తాడు. కులం కులం అంటున్నావు, చలం కులం, గుణం కులం అంటే ఆయన చెప్పేది ఏంటంటే కులం కాదయా, గుణం ముఖ్యం. అభిమాన వందే కులం, కులం కులం మల్తు చలం కులం, గుణం కులం అభిమాన వందే కులం. కులం కులం కాదు, పట్టుదల గుణం. అలాగే గుణం మంచి గుణము, అభిమానం ఒక్కటే కులము అన్న ఆదికవి పంపని ఇక్కడ ఆయన స్మరిస్తాడు. పంప ఏమంటాడంటే కులం కులం కాదు, పట్టుదలే కులం, గుణం కులం అంటాడనమాట. కనుక కనకదాసుల వారు ఆ కాలానికి పంప, రన్న వీళ్ళందరూ చదవడం వల్ల ఆయనకు కూడా వాళ్ళ యొక్క ఆదర్శ భావాలు ఇందులో కూడా కనిపిస్తాయి. వాళ్ళ మాదిరి ఇతను కూడా చెప్పడం సాధ్యమవుతుందన్నమాట. ఈ రకంగా ఆయన ఈ కులం గురించి చెప్పినటువంటి ఈ రెండు కీర్తనలు చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి కీర్తనలు అనమాట. ఈ రెండు ఆ రోజుల్లో శూద్రుల నోట్లో ఎక్కువగా పాడేవాళ్ళు. అందుకనే కనకదాస్ జోలికి ఎవరు రాలేదు ఆ కాలంలో. కనకన కెనకబేడి కెణికి తినకబేడి అని చెప్పినారు ఆ కాలంలో. ఎందుకంటే కనకదాసునికి ఎవరు పోవద్దండి, ఆయన దగ్గరికి పోయి అతన్ని గెలకొద్దండి, గెలికి మీరు అభాసు పాలు కావద్దండి అని చెప్పి వ్యాసరాయల వారు చెప్పారు ఆ కాలంలో. కనకదాసుల యొక్క గురువు ఆ రోజుల్లో ఆయనే చెప్పేవాడు, కనకదాసు జోలి ఎవరు వెళ్ళొద్దు, అతని యొక్క విద్వత్తు ముందు ఎవరు నిలబడలేరు, అతని యొక్క వాదనా పటిమ ముందు ఎవరు నిలబడలేరు. కాబట్టి కనకదాసులు అందరికంటే కూడా విజ్ఞానవంతుడు అనమాట. ఆయన దేంట్లోనూ తక్కువ కాదు. ఎందుకంటే ఒక పక్క ఆయన యుద్ధవీరుడు, ఇంకొక పక్క సంగీతకారుడు, ఇంకొక పక్క కవి, ఒక పక్క కీర్తనకారుడు, యోగి. కనుక ఆయనతో సాటి రాగల వ్యక్తి ఆ కాలంలో ఎవరు లేరు. అందులోనూ శూద్రుడు. ఆయన శూద్రుడుగా పుట్టి బ్రాహ్మణులకి సవాలు విసిరినటువంటి వాడైన. ఆయన విద్వత్తు ముందు అందరూ తేలిపోయేవాళ్ళు. ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్ అనమాట కనకదాసుల వారు. ఆయన మాట్లాడి ఒకటే చాలు. ఆత్మ యావకుల జీవ యావకుల తత్వేంద్రియಗಳ కులపేళిరయ్య. ఇదొక్క మాట చాలు ఆయన చెప్పినటువంటి ఒక బుల్లెట్ మాట అనమాట. ఇది ఆత్మకే కులం లేకున్నప్పుడు శరీరం ఎందుకు? శరీరం నశ్వరం కదా, ఆత్మ శాశ్వతం కదా. అది హిందూ ఫిలాసఫీ కదా. కాబట్టి నశ్వరమైన శరీరానికి మీరు విలువిస్తున్నారు తప్ప
ఆ శాశ్వతమైనటువంటి ఆత్మని మీరు చూడడం లేదు అని చెప్పి ఆయన వాళ్ళని ఎత్తి పొడుస్తాడనమాట కనకదాసుల వారు.